వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అవని. మనం కథలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి. తప్పకుండా షేర్ చేయండి. కథలోకి వెళ్ళిపోయే ముందు లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే కథ ఎలా ఉందో వినేసి వెళ్ళిపోకుండా ఒక మంచి కామెంట్ ఇవ్వండి. పెట్టాలి అనే ఇంట్రెస్ట్ వస్తుంది. డాన్ బాబుతో లవ్ పార్ట్ 19. దాంతో శృతి పేరెంట్స్ శృతిని తీసుకొని భయపడుతూ అక్కడి నుంచి ప్రాణాలతో బయటపడ్డాం అని కొంచెం ఊపిరి పీల్చుకున్నారు. అలాగే ఒక మూలన దాక్కొని ఉన్న శృతి ఫ్రెండ్స్ని కూడా విక్రమ్ బాడీగార్డ్స్ బాగా వాయించి ఆ అమ్మాయిలని కూడా చూడకుండా కొట్టారు ఆ బాడీగార్డ్స్. ఇదంతా చూస్తూ అఖిల్కి అటువైపు ఒకరు ఇటువైపు ఒకరు అతని చేతిని గట్టిగా పట్టుకొని గట్టిగా వాళ్ళిద్దరి గోర్లు దిగిపోయేలా టెన్షన్ పడిపోతూ అతుక్కుపోయారు అఖిల్కి. ఇదంతా చూసిన అఖిల్ బాబు మాత్రం ఈ తింగర్ మేళాలు ఇద్దరు ఈరోజు నన్ను చంపేసేలా ఉన్నారు బాబోయ్, చేతులు నొప్పి పుడుతున్నా ఎంత లాక్కోవాలి అనుకున్నా అస్సలు వదలడం లేదు, భయపడి చచ్చిపోయారు ఇద్దరు అని అనుకుంటూ ఉన్నాడు అఖిల్. అన్నయ్య, వీళ్ళను కూడా దర్చుకునేలా చేశావు కదరా అని నిట్టూర్చాడు. అయినా పర్లేదులే, లేదంటే ఇంటికెళ్ళేంత వరకు ఇది నా తల తినేస్తుంది అని. ఒసేయ్, షాపింగ్ అయిపోతే కిందికి వెళ్దామే, అసలే ఆకలేస్తుంది అన్నాడు అఖిల్ మౌర్యని. ఆమె అప్పటిదాకా భయపడుతూ విక్రమ్ని చూసి అఖిల్ కొంచెం గట్టిగా అరిచేసరికి, ఒరే వెధవా, వాడేంట్రా అలా కొట్టాడు, ఆడపిల్లని కూడా ఆలోచించలేదేంట్రా, పైగా వాళ్ళ పేరెంట్స్ని పిలిపించి ఓ రేంజ్లో వార్నింగ్ ఇవ్వడం అవసరమారా అని అంది మౌర్య. అఖిల్ నవ్వుతూ, పిచ్చిదానా, అక్కడ ఉన్నది ఎవరనుకుంటున్నావు? ద గ్రేట్ విక్రమ్ కృష్ణ, బిజినెస్ టైకూన్. అన్నయ్య అంత ప్లేస్కి ఎదిగాడు అంటే ఊరికే మాటలు అనుకున్నావా? చెప్పు, ఇలాంటి చెత్త విధవల్ని ఎంతమందిని దాటుకుంటూ వచ్చింటాడు. కాబట్టి నువ్వంత భయపడాల్సిన అవసరం లేదు పాపా. పైగా దానికి అలాగే కావాలి. చూసావా అమ్మాయి అని మర్చిపోయి ఎలా చేసిందో, దాంతో అన్నయ్యకి కాలింది, నలుగు తగిలించాడు, అంతే కదే అన్నాడు మౌర్య. పోరా, అత్త వచ్చాక అత్తకు చెప్తాను మీరిద్దరూ రౌడీలా తయారయ్యారు అని తిడుతూ ఉంది మౌర్య. అలా తిడుతూ విక్రమ్ దగ్గరకు అడుగులు వేసింది. అఖిల్ వెళుతున్న మౌర్యను చూసి, ఇప్పుడే కదే అన్నయ్య దగ్గరికి వెళ్ళాలి అంటే ఆలోచించి చచ్చావు, మళ్ళీ సిగ్గు లేకుండా వెళ్ళిపోతున్నావు అని మనసులో అనుకున్నాడు. అప్పుడే అతడు చెయ్యి పట్టుకొని భయపడుతూ అతని భుజం మీద తలవాల్చి గట్టిగా కళ్ళు మూసుకుంది సహా. అలా అంత దగ్గరగా ఉండేసరికి ఆమె వైపు చూశాడు. ఆమె కురులు మొహం మీద పడుతూ ఉంటే వాటిని అతడు చూపుడు వేలుతో ఆమె చెవి వెనక్కి సర్తాడు. అతడి శ్వాసలో మార్పు, అతడి ఊపిరి ఆమె మెడ వంపున వెచ్చగా తాకింది. దాంతో అంతే, ఒక్కసారిగా ఉలిక్కిపడి అతన్ని చూసింది. కళ్ళు తెరిచి అఖిల్కి అంత దగ్గరగా ఉండేసరికి అతన్ని దూరం జరిపి, సో సారీ అండి అని టెన్షన్గా చెప్పి చుట్టూ చూసింది. మౌర్య అక్కడ విక్రమ్ దగ్గరికి వెళ్తూ ఉంది. మిగతా వాళ్ళంతా ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉన్నారు. తను అఖిల్ మాత్రమే అక్కడ ఉన్నారు. దాంతో ఆమెకు చాలా సిగ్గేసింది. అతడి వైపు చూడకుండా సైలెంట్గా ఇంకోవైపుకు మళ్ళీ ఏవో చూస్తూ ఉన్నట్టు మేనేజ్ చేసింది సహా. ఇక్కడ మన పిచ్చి మౌర్య పాప మాత్రం అమాయకురాలి సంఘానికి అధ్యక్షురాలిలా విక్రమ్ ముందుకు వచ్చి అతడి వైపు చూస్తూ ఉంది. మన బాపు ఆమె రావడంతోనే కొంచెం కోపంగా, ఇంతసేపు ఏడ్చావు కదా, కనీసం ఒక్కటి కూడా షాపింగ్ చేయలేదే అన్నాడు కొంచెం కోపంగా. మన పాప మూతి విరుస్తూ, ఏం చేయమంటావు, ప్రతి అడ్డమైనది నీకు లైన్ వేస్తుంటే కుళ్ళుకోవడంతోనే సరిపోతుంది నా సగం టైం అంతా, ఇంకా షాపింగ్ ఎక్కడ చేసి చచ్చాను అని నుసుగుతూ ఉంది. అప్పుడే ఆమెకు ఏదో ఆలోచన వచ్చి వెంటనే, బావా, నాకు ఇక్కడ ఏం వద్దు,
కిందికి వెళ్ళి ఏదైనా తిందామా, నా చిన్ని బొజ్జకు ఆకలిగా ఉంది అని అడిగింది క్యూట్గా. దాంతో విక్రమ్ ఇంకేం మాట్లాడకుండా సైలెంట్గా లేచి నిల్చొని అకి అని పిలిచేసరికి సహా కూడా అక్కి వెంట వచ్చింది. ఇద్దరూ రావడంతోనే విక్రమ్ అక్కి వెళ్దామా అన్నాడు. సరే అన్నయ్య అంటూ అందరూ ముందుకు వెళ్ళిపోయారు. అప్పుడే అఖిల్ మౌర్య చెయ్యి పట్టుకొని డార్లింగ్ ప్లీజ్ చూపు మార్చే, అన్నయ్య ఎక్కడికి వెళ్ళడు, నువ్వు చూస్తున్న చూపు వాడి మీద ఇష్టం కన్నా పిచ్చి కనిపిస్తుంది నీలో అన్నాడు అఖిల్. అయినా మన పాప అదేం పట్టించుకోకుండా విక్రమ్ నడుస్తుంటే అడుగులో అడుగు వేస్తూ ఉంది మన మౌర్య పాప. విక్రమ్ ముందు నడుస్తూ అతడు తన హెయిర్ని సెట్ చేసుకుంటూ ఉంటే వెనక వస్తున్న మౌర్య కూడా అతడు ఏం చేస్తున్నా అలాగే చేస్తూ ఉంది, చూస్తూ కూడా ఉంది. అప్పుడే అదే మాలో ఒకచోట ఎవరిదో మొబైల్ మోగింది. అందులో సాంగ్ ఏంటి ఏంటి కొత్త వరుస, నాకే తెలియని నిన్నే కలిసా, ఏంటి ఏంటి వింత వరుస అని వస్తున్న సాంగ్ మన పాప ఊహల్లోకి వెళ్ళిపోయింది. విక్రమ్ వైపు చూస్తూ అప్పటికే కింద మాల్లోనే ఉన్న ఫుడ్ కోర్ట్ దగ్గరికి చేరడంతో ఒసేయ్ అలా తినేసేలా చూడకే, మా అన్నకు దిష్టి తగులుతుంది అన్నాడు అక్కి. దాంతో మన పాపకు ఏదో గుర్తు వచ్చి ఒకసారి చుట్టూ చూసి విక్రమ్ అప్పటికే ఎవరికో చెప్పి కావలసిన ఆర్డర్ అంతా తెప్పించేశాడు. కానీ మౌర్య ఏదో ఆలోచిస్తూ ఉంటే అక్కి తనని నోరు మూసుకొని తినమని చెప్పు, కొద్దిసేపు అడ్డమైన ఆలోచనలు కొద్దిసేపు పక్కన పెట్టమని చెప్పు అని అంటూ వాళ్లకు మాత్రమే కావాల్సినవి బిర్యానీ స్టార్టర్స్ అన్నీ తెప్పించాడు మన బాబు. మన బాబు మాత్రం కొంచెం లైట్గా తను ఎప్పుడూ తినే లాంటి ఆకులు అలుములు తింటూ ఉన్నాడు విక్రమ్ బాబు. సహా మొహమాట పడుతూ ఉంటే మౌర్య సహా ఇది తిను అది తిను అంటూ మనసులో మళ్ళీ ఇంకోవైపు విక్రమ్ గురించి ఆలోచిస్తూ నా మొగుడు సంపాదన నేను కాక ఎవరు తింటారులే అని సంబరపడుతూ ఇంకోవైపు ఆలోచిస్తుంది మౌర్య. దాదాపు వాళ్ళ మాటలు అల్లరి విక్రమ్ ఉన్న సంగతికి మర్చిపోయి మాటల్లో మునిగిపోయారు ఇద్దరు. ఆ తర్వాత వాళ్ళ ఫుడ్ కంప్లీట్ అయిపోవడంతో అందరూ హ్యాండ్ వాష్ చేసుకొని అక్కడే కూర్చొని ఉన్నారు. అప్పుడే చాలాసేపటి నుంచి తన ఆలోచనలన్నీ ఆపుకుంటూ ఉన్న మౌర్య పాప అఖిల్ బుజ్జి అని పిలిచింది. దాంతో ఏంటి బంగారం, ఎందుకు అంత స్వీట్గా పిలుస్తున్నావు, ఏదైనా పని ఉందా ఏంటి నాతో అన్నాడు. దాంతో మౌర్య అది ఏంటంటే అక్కడ కనిపిస్తుంది కదరా ఆ టాయ్స్ అనేసరికి విక్రమ్ ఐబ్రో రైస్ చేశాడు. అరే నేను ఏదో నిన్ను అడిగినట్టు నా వైపు కోపంగా చూస్తున్నావు, నేను అడిగింది నిన్ను కాదు నా అక్కి బుజ్జిని అడిగాను, నిన్ను కాదు పో అని అంటూ చిన్న పిల్లల పెదవి ముందుకు పెట్టి అతడు వాళ్ళ వైపు కోపంగా చూస్తూ మీ చావు మీరు చావండి అని నిట్టూర్చి సైలెంట్గా చుట్టూ గమనిస్తున్నాడు విక్రమ్. అప్పుడే మౌర్య అక్కడికి వెళ్దాం అక్కి, ప్లీజ్ ప్లీజ్ తీసుకెళ్ళవా అని అడిగింది. ఇదేంటి ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళడానికి అంత సీన్ చేస్తుంది అని అనుకుంటూ సర్లే పద పోదాం అని లేచాడు. అప్పుడే సహా లేస్తుంటే మౌర్య ఆపేస్తూ సహా ఇప్పుడే వస్తాంలే, ఒక్క నిమిషం ఇక్కడే కూర్చో అని చెప్పింది. సహా భయపడుతూ మౌర్య ఇరికించేశావు, నాకు తెలుసు నువ్వేదో నీ వర్క్ చేసుకోవడానికి ఇక్కడ నన్ను ఇరికిస్తున్నావని, సింహం ముందు చిట్టెలుకలా వదిలేసి వెళ్ళిపోతున్నావు అని మనసులో గింజుకుంటూ ఉన్న బయటికి తన బాధను చూపించకుండా కవర్ చేసింది సహా. అప్పుడే అఖిల్ ఇటు రావే అన్నాడు. కానీ మౌర్య అటువైపు నుంచి వెళ్దాం అని అంది. అదేంటి ఎక్కడి నుంచి వెళ్తే ఏంటి అని అన్నాడు. దానికి మౌర్య కదా అలాంటప్పుడు నోరు మూసుకొని నేను ఎలా వెళ్తే అలారా అంది. సరే పద, ఏదైనా అంటే మళ్ళీ ఏడుస్తావు అని ఆమె వెనక వెళ్తున్నాడు. అప్పటిదాకా సైలెంట్గా ఉన్న మౌర్య పాప విక్రమ్ వెనక నుంచి వెళ్తూ తన కనుపాప చాటున
తను పెట్టుకున్న కాటుకను తీసి విక్రమ్ వెనక్కి వచ్చి ఒక్క నిమిషంలో అతడి చెవి దగ్గర కాటుకను తెత్తి అఖిల్ వెనకే పారిపోయింది. ఆమె ఏం చేయడానికి ఇంత సీన్ చేసిందో విక్రమ్కి ఆల్రెడీ ఎప్పుడో తెలుసు. ఆమె దాదాపు అమ్మాయిలు అతడి వైపు చూసి లైన్ వేయడానికి వచ్చినప్పుడే ఆమె కడుపు మండిపోయింది. పైగా ఎక్కడ అతడికి దిష్టి తగులుతుందేమో అని చాలాసేపటి నుంచి కాటుక పెట్టాలి అని ట్రై చేస్తూనే ఉంది. కానీ కుదరలేదు. అందుకని ఊరికే అలా వెళ్తున్నట్టు సాకుగా అతన్ని అక్కడ ఏదో ఒకటి చెప్పి అఖిల్తో పాటు విక్రమ్ వెనకే వచ్చి దిష్టి చుక్క పెట్టి పారిపోయింది తుర్రుమని. ఆమె చేసింది అంతా చూసినా కూడా ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నాడు విక్రమ్. ఇక మౌర్య పక్కనే ఉన్న అఖిల్ ఆమె వైపు గుర్రుగా చూస్తూ, ఒక దిష్టి చుక్క పెట్టడానికి ఎన్ని స్టంట్స్ వేసావే తింగరి అన్నాడు. మరేం చేయమంటావురా? మీ అన్న మీద రోజు రోజుకి నా లవ్ పెరిగిపోతుంది. దాన్ని ఎక్కడ మనసులోనే పెట్టుకుంటే అది పెరిగి పెరిగి పెద్దదయ్యి పేలిపోతుందేమో అని భయం వేస్తుంది. వాడికి చెప్తే లాగి పెట్టి ఒక్కటి ఇస్తాడు దిష్టి చుక్క పెట్టినందుకు అని మౌర్య అనేసరికి, ఒసి తింగరి, ఇప్పుడు పెట్టావు కదా అన్నయ్య పర్మిషన్ లేకుండానే, అలాంటిది ఇప్పుడు నిన్నేమన్నా అన్నాడా వాడు? అప్పుడేమంటాడే పిచ్చిదానా అనేసరికి, ఏమోరా నాకు భయం, అందుకే ఇలా వచ్చినట్టు అబద్ధం చెప్పి వెనక నుంచి పెట్టేశా. అయినా ఇప్పుడేమైంది? ఊరికే అలా వచ్చి ఆ టాయ్స్ చూసి ఒక 2 మినిట్స్ ఇక్కడ ఉండి మళ్ళీ వెళ్ళిపోదాం. సహా ఉంది కదా అక్కడ, కొద్దిసేపు కంపెనీ ఇస్తుందిలే మీ అన్నకు అని అంటూ వాళ్ళిద్దరూ ముందుకు వెళ్ళిపోయారు. కానీ ఇక్కడ ఉన్న సహా గుండెల్లో రైలు పరిగెత్తడం మొదలయ్యింది. విక్రమ్ అంతసేపు మొబైల్ చూస్తున్న వాడల్లా ఆ మొబైల్ని టేబుల్పై పెట్టి క్రాస్ లెగ్స్లో ఆరగెంట్ లుక్లో, మిస్ సహస్ర, మీ పేరు అదేనా? మీరు ఆర్ఫన్ అంట కదా, నిజమేనా అని అడిగాడు. ఆమె గుట్కలు మింగుతూ అవును అని తల ఊపడంతో అతడు పొగరుగా ఒక నవ్వు నవ్వి, నా చెవిలో పువ్వులేమైనా కనిపిస్తున్నాయే సహా? నాకు తెలిసినంత వరకు ఇప్పటి వరకు నీ పరిచయం, నువ్వు అఖిల్తో మౌర్యతో ఇద్దరితో ఫ్రెండ్షిప్ చేయడం అన్నీ, ఇదంతా చూస్తూ కూడా నేను ఎందుకు సైలెంట్గా ఉన్నానో తెలుసా నీకు? నీ గురించి పూర్తిగా తెలుసుకోవడానికే నేను ఏదైనా చాలా డెప్త్గా వెళ్తాను. తెలిసాక ఒక్క నిమిషం కూడా ఆలోచించను. నిజానికి నా ఫ్యామిలీ గురించి ఎవరైనా ఏదైనా తప్పుడు ఆలోచన వచ్చినా కూడా నేను అస్సలు వదలను వాళ్ళను. అలాంటిది నువ్వు నా ఫ్యామిలీ చుట్టూ తిరుగుతున్నావు. కానీ ఎందుకు వదిలేశానో తెలుసా? నీకు చాలాసార్లు నా తమ్ముడు, ఇక నా మౌర్య ఇద్దరు ఒంటరిగా చాలాసార్లు దొరికారు. కానీ నువ్వు వాళ్ళని ఎప్పుడూ ఏం చెయ్యలేదు. పైగా వాళ్ళని ఎందుకు ప్రొటెక్ట్ చేస్తున్నావు? నాకు ఆ విషయం అర్థం కాలేదు. ఇప్పుడు ఫ్రాంక్గా అడుగుతుంది కూడా అందుకే. ఎవరు నువ్వు? నువ్వే చెప్తావా లేదా నన్ను తెలుసుకోమంటావా? నీకు నా గురించి కూడా బాగా తెలుసు అనుకుంటా అన్నాడు విక్రమ్. అతడి చుట్టూ చూస్తూ మాట్లాడుతున్నా అతడు మాట్లాడే ప్రతి ఒక్క మాట ఆమె మైండ్కి చేరుతున్న ప్రతిసారి ఆమె బాడీ, ఆమె చేతులు షివరవుతూ నుదురుకి చెమట పడుతూ ఉంది టెన్షన్తో. మళ్ళీ విక్రమ్ మాట్లాడుతూ, నేను నిన్ను ఈ మధ్యకాలంలో చూశాననుకున్నావా? నేను నిన్ను చూసింది ఎప్పుడైతే నువ్వు 6 నెలల క్రితం మౌర్యను మొదటిసారి చూడటానికి వచ్చావో అప్పుడే నాకు తెలిసింది నువ్వు తనని ఫాలో అవుతున్నావు అని. పైగా ఎక్కడి నుంచి వచ్చానని చెప్పావు? ఏదో అనాథాశ్రమం నుంచి వచ్చి చదువుకుంటూ అక్కడే ఉండి మళ్ళీ ఇక్కడికి మెరిట్ మీద వచ్చానని చెప్పావు కదా మౌర్యతో. మరి అదేంటి? నేను ఎంక్వైరీ చేసిన దాని ప్రకారం తమరు దుబాయ్ నుంచి వచ్చారంట. పైగా కాలేజీకి నువ్వే లక్షల్లో ఫండ్స్ ఇచ్చి ఎవరికి డౌట్ రాకుండా చారిటీ ప్రకారం ఒక 10 మందిని స్కాలర్షిప్ ఇస్తున్నట్టు చెప్పి ఇంకొంతమందిని మెరిట్ మీద
ఇలా ఏవేవో కండిషన్స్ పెట్టి నువ్వు ఈ కాలేజీలో జాయిన్ అయ్యావు. అయినా అంత ఈజీగా ఎలా మర్చిపోయావు? అక్కడ నేను కూడా అక్కడే ఉంటాను అని నా ప్రపంచమే వాళ్ళిద్దరూ. అలాంటిది వాళ్ళపై నువ్వు నిఘా పెడితే తెలుసుకోలేనంత పిచ్చోడిలా కనిపిస్తున్నానా అన్నాడు విక్రమ్. సహాకు అర్థమైపోయింది. తనకు నేను మీతో ఇది ఇక దాచి ఉండాల్సింది కాదు. నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. చాలామంది మీ గురించి చెప్పారు. విక్రమ్ కృష్ణ నుంచి ఏది దాచలేరు. అది అతడు చుట్టూ జరిగే విషయాలు అతనికి తెలియవు అనుకోవడం మన మూర్ఖత్వం అని. కానీ కానీ ఈరోజు అదే నిజమవుతుంది అని నేను మీకు తెలియకుండా చాలా చేశాను అని నేను అనుకున్నా. కానీ లేదు, నేను చేసిన ప్రతి ఒక్కటి మీకు తెలిసిపోయింది, నాకు అర్థమవుతుంది అని అంటూ దూరంగా ఉన్న మౌర్య మరియు అఖిల్ వైపు చూసింది ఒకసారి. వాళ్ళు ఇంకా అక్కడ టాయ్స్ వైపు చూస్తూ ఏదేదో మాట్లాడుకుంటూ అల్లరి చేస్తూ ఉన్నారు. ఆమె వాళ్ళను చూసి వాళ్ళ మొహంలో ఉన్న స్వచ్ఛమైన నవ్వును చూసి నేను వాళ్ళిద్దరినీ చూస్తే నా మనసు చాలా హ్యాపీగా ఉంటుంది. అలాంటిది మీరు ఎలా అనుకుంటారు? వాళ్ళకి నేను హాని చేస్తాను అని? నేను ఈ భూమి మీద ఎవరినైనా ఇంతగా ఇష్టపడే వాళ్ళు ఉన్నారు అంటే వాళ్ళల్లో వీళ్ళిద్దరూ మొదటి ప్లేస్లో ఉంటారు. అంత ఇష్టం నాకు మౌర్య అని అనేసి మళ్ళీ అఖిల్ పేరు చెప్పలేక అలాగే మనసులోనే అనుకుంది. కానీ ఆమె చెప్పలేకపోయింది. నిజమే, నేను ఒక పిచ్చిదాన్ని. ఎంత పిచ్చిదాన్ని అంటే మీకు తెలియదు. నేను మీ వెంట తిరిగాను. నిజంగా అసలు ఏం జరిగిందో మీకు ఎప్పటికీ తెలియకుండా నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అనుకున్నా. కానీ దొరికిపోయా. నేను మీకు జరిగిన నిజాన్ని చెప్పేస్తాను, కానీ మీరు ఎప్పటికీ దాన్ని బయటికి రానివ్వను అని నాకు మాట ఇస్తారా? అలా మాట ఇస్తే మాత్రమే నేను మీకు నిజాన్ని చెప్తాను అని అంది. సహాన్ చూసిన విక్రమ్కి ఎందుకో తెలియదు. ఎప్పుడు కూడా అమ్మాయిలతో పెద్దగా మాట్లాడని విక్రమ్ మౌర్యతో తప్ప తన పక్కన ఇంకో అమ్మాయి ఉంటే నచ్చని విక్రమ్ మొదటిసారి సహాను చూస్తుంటే తనకు ఒక చెల్లి ఉంటే ఎలా ఉంటుందో అలాగే అనిపించింది. అందుకనే మార్నింగ్ నుంచి ఆమెను వాళ్ళతోనే ఉన్న విక్రమ్ విసుక్కోలేదు, కోపగించుకోలేదు. పైగా సైలెంట్గా ఆమెను గమనిస్తూ ఉన్నాడు. సహా, నువ్వు చెప్పే మాటల్లో నిజాయితీ, నిజం ఈ రెండూ ఉంటే తప్పకుండా నేను నీ మాటను గౌరవిస్తాను. నీకు నీకు నాకు నిజం చెప్పడం తప్ప వేరే ఆప్షన్ లేదు. నాకు ప్రామిస్, వీటి మీద నమ్మకం లేదు. ప్రస్తుతానికి నిజం చెప్పు అన్నాడు కొంచెం గదమాయించినట్టే. ఆమె తడబడుతూ వాటర్ తాగి కొంచెం ప్రశాంతపడి విక్రమ్ కళ్ళలోకి సూటిగా చూస్తూ చెప్పడం మొదలుపెట్టింది. సహా చాలా నెమ్మదిగా కొంచెం చైర్ ముందుకు వేసుకొని అతడికి జరిగింది మొత్తం చెప్పడం మొదలుపెట్టింది. అలా చెప్తున్నప్పుడు ఆమె కళ్ళలో కన్నీళ్లు రావడం మొదలయ్యాయి. ఎలా అంటే బాధ, కోపం, ద్వేషం, అసహ్యం, ప్రేమ అన్నీ ఆమె కంట్లో కనిపిస్తూ ఉన్నాయి. అతడు అఖిల్కి మెసేజ్ చేశాడు. మౌర్యను కొద్దిసేపు అలా అలా తిప్పు, ఇక్కడికి తీసుకురాకు ఇప్పుడే అని అంటూ. అఖిల్కి అర్థం కాకపోయినా తన అన్నయ్య చేసే ప్రతి పనిలో ఏదో ఒక విషయం అయితే ఉంటుంది కాబట్టి సరే అని తిరిగి రిప్లై ఇచ్చాడు. ఆ తర్వాత మౌర్యను అక్కడి నుంచి ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళి మొత్తం చూపిస్తూ ఉండడంతో ఇక్కడ సహా అతడికి జరిగింది మొత్తం చెప్పేసింది. దాదాపు 10 నిమిషాల సమయం తరువాత అతడికి కూడా తల గిర్రున తిరిగిన ఫీలింగ్ కలిగింది. కొన్ని విషయాలు నమ్మడానికి కూడా అసలు నమ్మశక్యంగా లేవు. నువ్వు చెప్తుంది నిజమా? ఇంత జరిగిందా అన్నాడు. ఆమె కన్నీళ్లు తుడుచుకుంటేనే చాలా జరిగింది, కానీ నేను ఏది బయటికి చెప్పలేను. నా సిచ్యువేషన్, నా బాధ, నా కోపం ఏది ఎవరికి చెప్పలేను. కానీ నేను చేయగలిగింది ఒక్కటే ఉంది. నేను వీళ్ళ ఇద్దరి దగ్గర ఉండి
వాళ్ళకు నీడలా ఉండటం తప్ప నాకు మరో దారే లేదు. నాకు తెలుసు వాళ్ళిద్దరికీ మీరు ఏం కానివ్వరు అని. కానీ నా బలం ఒకరైతే నా బలహీనత ఒకరు. 2 వాళ్ళే కాబట్టి 2 వాళ్ళే అయినప్పుడు నేను ఎలా దూరంగా ఉండగలను? నా వల్ల కాదు అని ఏడుస్తూ ఉంటే విక్రమ్ ఇంతవరకు మౌర్య చెయ్యి తప్ప వేరే ఎవరి చెయ్యి టచ్ కూడా చెయ్యలేదు. టేబుల్పై ఉన్న ఆ సహా చెయ్యిపై అతడి చెయ్యి వేసి, ఏడవకు సహా, ఏం జరిగినా ఇక నుంచి నేను చూసుకుంటా, నువ్వు టెన్షన్ తీసుకోకు అని చెప్పి, తప్పు చేశాను, అసలు అనుకోలేదు, ఇప్పటి నుంచి వాళ్ళిద్దరి బాధ్యతే కాదు, నువ్వు కూడా నా బాధ్యత, నువ్వు కూడా వాళ్ళిద్దరితో పాటు నువ్వు నాకు సమానమే అన్నాడు విక్రమ్. సహా నవ్వుతూ, థ్యాంక్స్ విక్రమ్ గారు, కానీ అవసరం లేదు. నేను ఒక తెల్ల కాగితాన్ని, అసలు నేను ఎవరు అనేది కూడా ప్రపంచానికి తెలియదు. అలాంటిది మీరు నాకు అన్నీ అవుతానన్నా నేను మీ దగ్గర ఉండే సిచ్యువేషన్లో లేను. నాకంటూ ఒక ప్రపంచం ఉంది. నేను ఇక్కడ ఉండలేను. కేవలం నేను చెయ్యాల్సిన పని అయిపోయిన వెంటనే వెళ్ళిపోతాను. కాకపోతే నాకు మీ హెల్ప్ కావాలి అంటుంది సహా. అది నాకు అప్పుడే అర్థమయ్యింది. నేను చేసిన ప్రతి ఒక్క పని మీకు ఆల్మోస్ట్ తెలిసిపోయింది అని అనుకుంటున్నా అని అంటూ ఆమె కన్నీళ్లను పూర్తిగా తుడుచుకుంటూ విక్రమ్ ఆమె మాట్లాడుతుంది చూసి ఆమె మైండ్ ఏ కండిషన్లో ఉందో అర్థమై ఇప్పుడు అతడు ఏం మాట్లాడినా ఆమె ఇంకోలా అర్థం చేసుకుంటుంది కాబట్టి అందుకే సైలెంట్గా ఉన్నాడు. ఆమె ఏం చెప్తుందా అని అప్పుడే సహా, మీరు నా గురించి ఎవరికి చెప్పకూడదు అనేసరికి విక్రమ్, సరే మౌర్యకు నీ గురించి చెప్పను అన్నాడు. సహా ఏదో ఆలోచన వచ్చిన దానిలా, మరి అఖిల్ గారికి కూడా నా గురించి చెప్పకూడదు మీరు అని అంది. ఆ మాట అంటున్నప్పుడు ఆమె గొంతు చిన్నగా వణికింది. అతడి పెదాలపై ఒక ఈవిల్ స్మైల్. ఏంటి మాట తడబడుతుంది, భయం వేస్తుందా? మౌర్య దగ్గర నిజం దాయగలవు, కానీ ఒకటి మర్చిపోతున్నావు, అఖిల్ నాలాగే చాలా తెలివైనవాడు. వాడికి నీ గురించి తెలుసుకోవడం చాలా పెద్ద పనేం కాదు. పైగా నువ్వు నీ ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోలేక చాలా వరకు తప్పులు చేశావు. ఆ తప్పుల కారణంగానే నువ్వు నాకు దొరికిపోయావు. ఇక నీ బలహీనత నా దగ్గర నువ్వు బలహీనమైపోతావు. అప్పుడు వాడికి ఈజీగా దొరికిపోతావు. అప్పుడేం చేస్తావు అన్నాడు ఒక సాడిస్టిక్ స్మైల్తో. ఇదండి ఇవాల్టి ఎపిసోడ్. ప్లీజ్ కథ వినేసి వెళ్ళిపోకుండా కామెంట్ చేసి లైక్ చేయండి. ఇంకా మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం. బాయ్ బాయ్.